ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ట్రంప్ విన్ అయిపోయాడు. మరి ఆయన గెలుపు మన ట్యాక్స్ పైన కానీ మనీ పైన కానీ ఫినాన్షియల్ మ్యాటర్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్ గా అమెరికా అనేది వన్ ఆఫ్ ది సూపర్ పవర్ అండి అర్థం మీదే. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పవర్ కానీ టెక్నాలజీ కానీ అండ్ మనీ డాలర్ని యాజ్ ఏ వెపన్ గా కానీ ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. కాబట్టి అమెరికాలో చీమ చిట్టుకుమన్నా సరే అది ప్రపంచవ్యాప్తంగా దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో న్యాచురల్ గా అమెరికా టోటల్ స్టాక్ మార్కెట్ లో వరల్డ్ మార్కెట్ మొత్తం ఒకటి అనుకుంటే అమెరికా వాటా ఆల్మోస్ట్ 60% ఉంటుంది. అందుకని మెజారిటీ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు అమెరికన్ కంపెనీస్ కాబట్టి అమెరికన్ ఇన్వెస్టర్లే కాబట్టి అక్కడ ఏం జరిగినా అదంతా రిఫిల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వరల్డ్ వైడ్ గా. అందుకనే స్టాక్ మార్కెట్ ట్రంప్ గెలిచారనగానే నిన్నంతా సెలబ్రేషన్ మోడ్ లో బాగా పెరిగింది అనమాట. ఓకే, సో అందుకని బేసికల్ గా అమెరికా ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు ప్రతిసారి ఎంతకంత ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. అంటే పర్టికులర్ గా ట్రంప్ ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ టైంలో ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి మనం అంచనాకు రావచ్చు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఒకటి లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రంప్ అమెరికన్ ఫస్ట్ అని చెప్పేసి ఒక నిదానం పట్టుకొచ్చారండి. దాని ప్రకారం ఏంటంటే అంటే ప్రతి దాంట్లో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలన్నమాట. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మళ్ళీ మూవ్ బిగిన్ అవుతుంది అనమాట మార్కెట్ లో. ఇప్పటి వరకు ఏంటంటే టెక్నాలజీ ఓరియంటెడ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, లోకల్ కావాల్సిన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఖచ్చితంగా పుష్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం ట్రంప్ హయాంలో అదే జరిగింది అనమాట. సో అందుకని బడ్జెట్ లోకల్ స్పెండింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. సో న్యాచురల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగింది, కానీ ఎకానమీ మాత్రం బాగా గ్రో అవుద్ది. అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా అమెరికన్ గ్రోత్ పెరగబోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగబోతుంది. దాని మీనింగ్ అది గ్రోత్ ప్రకారం చెప్పాలంటే. అంటే సెకండ్ వన్ ఫిక్స్డ్ అసెట్స్ బాగా పెరగబోతున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిందో అండ్ ఫిక్స్డ్ అసెట్స్ కి అంటే అమెరికాలో రియల్ ఎస్టేట్స్ కావచ్చు, లేదా క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, లేదా గోల్డ్ కావచ్చు, వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది అనమాట ఫిక్స్డ్ అసెట్స్ కి. అంటే వీళ్ళు గ్రోత్ కోసం ఏంటంటే అన్లిమిటెడ్ అప్పులు చేస్తూ ఉంటాడు. అంటే అమెరికా ఇంకా మోర్ అండ్ మోర్ డెట్రాడన్ గా తయారవుతుంది, బట్ గ్రోత్ అయితే ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో గ్రోత్ బాగుండటం వల్ల ఎక్కువ మందికి జాబులు దొరుకుతాయి, కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఇది రెండోది. అండ్ మూడోది ఎందుకంటే షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ మనం చూసాం అనుకోండి, ట్రంప్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ట్రై చేస్తాడు. అంటే ఇమ్మీడియట్ గా జాబ్స్ కావాలి అండ్ ఇమ్మీడియట్ గా గ్రోత్ విజిబిలిటీ ఉండాలి. అందుకని ఇమ్మీడియట్ గా ట్యాక్స్ తగ్గిటారు, ఇలాంటివి చేస్తుంటారు. సో న్యాచురల్ గా ఇమ్మీడియట్లీ గ్రోత్ కోసం చెప్పేసి ఈ లాంగ్ టర్మ్ వాటిని సాక్రిఫికేషన్ చేస్తారనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ లో అమెరికన్ ఎకానమీ మోర్ అండ్ మోర్ డెట్రాడన్ గా అవుద్ది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి షార్ట్ టర్మ్ లో అమెరికన్ గ్రోత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్, అండ్ ఇండియాలో రూపీ ఇప్పటికే చాలా వీక్ గా ఉందంటే అది ఇంకా ఎక్కువ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశారు ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తాం మేమని. ఒకవేళ అమెరికాలో కనుక ట్యాక్స్ బ్రేక్స్ కనుక ఇచ్చారనుకోండి, అమెరికన్ డెట్ ఫండ్స్ అట్రాక్టివ్ టైర్ అవుతాయి, ఇండియాలో నుంచి మనీ బయటికి పోద్ది. బహుశా లాస్ట్ 1 month లో FIIs ఇండియాలో బాగా హెవీ సెల్లింగ్ చేస్తుంది. బహుశా వాళ్ళు ట్రంప్ గెలుస్తాడని చెప్పేసి బెట్ కాసి ముందు తీసుకెళ్ళినట్టున్నారు. ఎందుకంటే అమెరికాలో లాస్ట్ 2 days నుంచి డెట్ ఫండ్స్ అన్ని కూడా లేదు, 2 to 3% పెరిగింది అబ్నార్మల్ గా. అంత పెరగటం అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఏదో వడ్డీ రేట్లు ఇదవుతున్నాయి అనమాట. అక్కడ దానికి డెట్ ఫండ్స్ అన్ని కూడా డిమాండ్ పెరగబోతుంది. కాబట్టి ఇండియాలో మోర్ అండ్ మోర్ FIIs అవుట్ గోయింగ్ మనీ ఎక్కువ అవుతుంది. రూపీ చాలా వీక్ అవుతుంది, ఇంకా వీక్ అవుతుంది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా డీడాలరైజేషన్ స్లో అయిపోద్ది ట్రంప్ వచ్చిన టైంలో. అంటే మిగతా లీడర్స్ తో పోల్చుకుంటే ట్రంప్ టైంలో ఎప్పుడు యుద్ధం జరగలేదు ఎక్కడ కూడా. అందుకని ఇప్పుడు ఉన్న యుద్ధాల్లో ఆగబోతున్నాయి అనమాట. బహుశా యుక్రెయిన్ వర్సెస్ రష్యా వార్ జరుగుతుంది కదా, బహుశా యుక్రెయిన్ సపోర్ట్ తగ్గచ్చు, ఇంత ముందు గవర్నమెంట్ లాగా ఉండదు. కాబట్టి వారు స్లో అయ్యి ఉండొచ్చు. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ లో కూడా ఎక్కువసార్లు యుద్ధానికి మద్దతు ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి వార్లు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే అమెరికన్ గ్రోత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి అమెరికా వాళ్ళకి మోర్ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ లాభం ఇండియాకి అంటే యాక్చువల్గా అమెరికాలో ఏ గవర్నమెంట్స్ ఉన్నా ఇండియాకి ఫ్రెండ్లీగానే ఉంటారండి, ఇండియాకి ఆపోజిట్ ఏముండరు. ఏమన్నా కమలా గెలిచినా సరే ఆఫ్ ఇండియన్ కాబట్టి ఇండియా సపోర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ గెలిచిన సరే ట్రంప్ ఎట్లాగూ మోడీకి మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇండియాకి బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. పైగా ఇప్పుడు అసిస్టెంట్ ప్రెసిడెంట్ గా వచ్చే వాళ్ళ మిసెస్ మన తెలుగు ఆమె అనమాట. కాబట్టి తెలుగు వాళ్ళు ఉండటం లేదా ఇండియా ఫేవర్ ట్రంప్ కాబట్టి
ఇండియా ఆటోమేటిక్గా ఇండియన్స్ సంబంధించిన పాలసీలు కొంచెం సపోర్ట్ రావచ్చు. Yes. మొత్తానికైతే ఇండియా ఎవరు విన్ అయినా సరే అమెరికాలో Hmm. ఇండియాలో రిలేషన్షిప్ లో పెద్ద చేంజ్ ఏం కాదనమాట. కాకపోతే ట్రంప్ ఏంటంటే ఖచ్చితంగా ఆ ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తాడు కాబట్టి మనీ అమెరికాని అట్రాక్టివ్ గా తయారు చేస్తాడు ఇన్వెస్ట్మెంట్స్ లో, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బీయింగ్ చేస్తుంది. కాబట్టి ఇంత ముందులాగా టీసీఎస్ విప్రో వాళ్ళకి H1 వీసాలు అంత రావడం అంత ఈజీ కాదు. Yes. అంటే ఇండియన్ ఐటీ మీద ఎఫెక్ట్ పడుతుంది, వీళ్ళ కాస్ట్ పెరగబోతుంది. ఓకే, అందుకని వాళ్ళు లోకల్ జాబ్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు. Yes. అందుకని మన కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళందరూ కూడా అమెరికాలో లోకల్ రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం కాస్ట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. Yes. ఓకే, లోకల్ దాంట్లో ఈ ప్రభావం సార్ ఇండియన్ ఇన్వెస్టర్స్ పైన ఎలా ఉంటుంది, అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు వాళ్ళు? ఒకటి ఆపర్చునిటీస్ అనుకుంటేనేమో అమెరికాలో మోర్ అండ్ మోర్ గ్రోత్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియన్స్ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇండియాలో ఉండి అమెరికాలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనమాట. లైక్ మాఫాంగ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, మిరా అసెట్ వాళ్ళు రన్ చేస్తున్నారు, మోతిలాల్ హౌస్ వాళ్ళు రన్ చేస్తున్నారు, చాలా ఉన్నాయి. ఇండియాలో ఉండి అమెరికాలో ఇన్వెస్ట్ చేసేలాగా వాటిలో ఇన్వెస్ట్ చేసేసి మనం అమెరికన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేయొచ్చు. రెండోది అండ్ ఎక్స్పోర్టెడ్ ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు చైనా, ఖచ్చితంగా చైనాతో పెద్ద Yes. ట్రంప్ మొదట్లో విన్ అయినప్పుడు కూడా చైనా మీద గట్టి ఫోకస్ చేశాడు. చైనా వాళ్ళ ఇంపోర్ట్స్ మీద టాక్సేషన్ 100% తప్పించారు. కాబట్టి అది ఇండియాకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి ట్రంప్కి చైనా అస్సలు గిట్టదు కాబట్టి ఇండియన్ మోర్ ఫేవర్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఆటోమొబైల్స్ అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అలాగనే క్రిప్టో కరెన్సీస్ కొంచెం బాగా డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు అడ్వైజర్గా ఉంటున్నారు కాబట్టి Yes. ఈ డిజిటల్ అసెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ట్రంప్ విన్నింగ్ గోల్డ్ ప్రైసెస్ పైన కూడా బాగా ఇంపాక్ట్ పడుతుంది ఫిక్స్డ్ అసెట్స్ అన్నిటి మీద పడుద్ది, అంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ గోల్డ్ 28% పెరిగింది కాబట్టి అంత పెరుగుదల లేకపోవచ్చేమో, కానీ మొత్తానికైతే ఫిక్స్డ్ అసెట్స్కి అయితే డిమాండ్ వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం అనుకోవచ్చు. ట్రంప్ విన్నింగ్ ఏదేమైనా చాలా చేంజెస్ వచ్చేటట్టే ఉంది. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏది ఖచ్చితంగా చైనా వాళ్ళండి. ఏది జరగకూడదని వాళ్ళు అనుకున్నారు అదే జరిగింది అక్కడ. రెండోది కెనడాకి అంత కంఫర్ట్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ హయాంలో సిఐఏ ఇన్ఛార్జ్ గా ఉండబోతుంది గుజరాత్ అతను అనమాట, ఇండియన్. కాబట్టి ఇండియన్ ఫేవర్ గా ఉంటాడు. ఖచ్చితంగా కెనడా వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ బీన్ అవుతాయి. అంటే గవర్నమెంటే మారింది కాబట్టి ఇప్పుడు దాకా ఉన్న రిలేషన్షిప్ లో ఎంతకంత చేంజ్ రావచ్చు. కాబట్టి ఉక్రెయిన్ కి లాస్, ఓకే, రెండోది చైనా వాళ్ళకి పెద్ద లాస్, అండ్ కెనడా వాళ్ళకి పెద్ద లాస్. మేజర్ బెనిఫిషనరీ అనుకుంటే ఉన్నాళ్ళ కాతికుత్తి అంటే ఇండియా అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరు విన్ అయినా మనకు పెద్ద ఛాన్స్ ఉండదు, పెద్ద గేమ్ ఉండకపోవచ్చు. కానీ బట్ ట్రంప్ కొంచెం ఇండియన్ ఫేవర్ అనమాట, హిందూస్ ఫేవర్ కాబట్టి కాతికుత్తో ఇండియాకే అనుకూలం అనుకోవచ్చు. అలాగని చెప్పేసి బిజినెస్ లో చాలా స్ట్రిక్ట్ ఆయన, ఆ ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇండియా నుంచి మనీ అవుట్ గోయింగ్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అదే టైంలో చైనా తోటి యుద్ధానికి కాలు దూతాడు కాబట్టి ఇండియన్ కి మిలిటరీ సంబంధించిన అసిస్టెంట్స్ అవి దొరకవచ్చు అనమాట. మొత్తానికైతే ఇండియా విన్ విన్ ఆపర్చునిటీలో ఉంది, చైనా బాగా లూజర్ ఛాన్స్ లో ఉందన్నమాట. కాబట్టి అక్కడ ట్రంప్ విన్ అవటం అనేది ఇండియా వాళ్ళకి కొంచెం ఎడ్జ్ అనుకోవచ్చు తప్ప అడ్వాంటేజ్ ఏం లేదు మనకైతే. బట్ డెఫినెట్ గా చైనా వాళ్ళకైతే వెరీ బ్యాడ్. కాబట్టి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటికి ఆల్టర్నేటివ్ గా ఇండియా వాళ్ళకి ఆ ఛాన్స్ రావచ్చు, ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ రావచ్చు అనమాట. మొత్తానికైతే ఐటీ వాళ్ళ కాస్ట్ పెరగబోతుంది. ఐటీ వాళ్ళందరూ అమెరికాలో మోర్ జాబ్స్ క్రియేట్ చేయాలి తప్పదు ఇంకా. అండ్ అమెరికా ఫస్ట్ కాబట్టి అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అవుతుంది. అండ్ ట్రంప్ క్లియర్ గా కూడా యాంటీ పాలస్తీనా తీసుకుంటాడు కాబట్టి ఇంత ముందులాగా ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తాము యూనివర్సిటీలు అంటే మాత్రం ఊరుకోరు, దాన్ని టైట్ చేస్తారు. మొత్తానికైతే అతను ప్రో ఇండియా అండ్ ప్రో ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకుంటాడు. బహుశా రష్యా పుతిన్ తో కూడా యుద్ధం ఆపేసి చర్చలు బిగిన్ చేసుకోవచ్చు కూడా. మొత్తానికైతే వరల్డ్ పాలిటిక్స్ లో ట్రంప్ ముద్రని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎంతవరకు చేస్తాడనేది. డెఫినెట్ గా కరెంట్ పాలసీ చాలా వరకు చేంజ్ అవుతాయండి, విదేశ విధానాలు మొత్తం కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని వరల్డ్ వైడ్ గా స్టాక్ మార్కెట్ మొత్తం నిన్న ర్యాలీ జరిగిందండి. దాని మీనింగ్ ఏంటంటే హీఈస్ ద స్టాక్ మార్కెట్ ప్రో అనమాట. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.